వైఎస్ఆర్సీపీ పార్టీలో కార్యకర్తలకు నాయకులకు తగిన గుర్తింపు లేకపోవడంతోనే ఆ పార్టీ నుంచి వైదొలిగి రాజీనామా చేస్తున్నట్లు ఎంవీఎస్ మణి తెలిపారు. తిరుపతి ప్రెస్ క్లబ్లో ఆదివారం ఉదయం జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. భారతీయ జనతా పార్టీలో నేషనల్ కౌన్సిల్ మెంబర్గా ఉన్న సమయంలో స్థానిక నాయకుడు కరుణాకర్ రెడ్డి పిలుపు మేరకు కాంగ్రెస్ పార్టీలోకి అడుగు పెట్టానని పేర్కొన్నారు. అప్పటి నుంచి కరుణాకర్ రెడ్డితో కలిసి జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్సీపీ పార్టీ పెట్టాక ఆ పార్టీ కోసం విశేషంగా కృషి చేసినట్లు ఆయన తెలిపారు. జగన్మోహన్ రెడ్డి రాష్ట్రంలో ఏ కార్యకర్తలను పట్టించుకోకపోవడం వల్లే నాలాంటి నిరాశావాహులు అధికంగా పార్టీలు వీడుతున్నారని ఆయన తెలిపారు. నాయకులు మాత్రం ఆర్థికంగా పరిపుష్టిగా ఉన్నారని, కార్యకర్తలు తమ సొంత డబ్బులతో పార్టీ అభివృద్ధికి ఖర్చు చేసి చతికిల పడుతున్నారని అన్నారు. పార్టీలో చేరినప్పటికీ రాజకీయ పరంగా ఎటువంటి గుర్తింపు లేకపోగా ఆర్థిక ఇబ్బందులు కూడా తోడవడంతో గత్యంతరం లేక పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు ఆయన ప్రకటించారు. ఈ విలేకరుల సమావేశంలో కట్టా జయరాం యాదవ్, బాబు యాదవ్, దశరథ్, సుందర్, గోపాల్ పాల్గొన్నారు. టీటీడీ చైర్మన్ అయిన తర్వాత నన్ను పిలిపించడం జరిగింది. పిలిపించి మణి, నీకు అప్పుడు అన్యాయం జరిగింది, నీకు న్యాయం చేస్తాను, నా మాటిని పార్టీలో చేరని చెప్పంటే 1-2 సార్లు కరుణాకర్ అన్నతో మాట్లాడడం జరిగింది. అందులో ఆయన పిలుస్తూనే నేను పార్టీలో భారీ ఎత్తున ఆ రోజుట్లో టౌన్ ప్రెసిడెంట్ ప్రతాప్ రెడ్డి గారు, ఆ రోజు ఎమ్మెల్యే వెంకటరమణ గారు ఉన్నారు, చనిపోయినారు ఆయన, వారి సమక్షం ఆ రోజు జెండా ఊపి దాదాపు ఒక 1500 మందితో కాంగ్రెస్ పార్టీలో, అప్పుడే కాంగ్రెస్ ఉండినప్పుడు, ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి బయట రాలేదు, చేరడం జరిగింది. 2008 జగన్మోహన్ రెడ్డి పుట్టినరోజు నవంబర్ 21, ఆ రోజు నుంచి స్టిల్ 1.5 year వరకు పార్టీకి చాలా కష్టపడ్డాను. నాకు చేసిన కష్టం అని చెప్పి అనేది అన్ని పార్టీల వాళ్ళకి తెలుసును, తర్వాత పార్టీ వాళ్ళకి కూడా తెలుసును. కానీ ఎలాంటి గుర్తింపు లేకుండా, బదుగు లేకుండా పార్టీలో ఉండడం జరిగింది. నన్ను ఎవరైతే పిలిచినారో కరుణాకర్ అన్న నా గురించి అసలు ఏం పట్టించుకోలే. నేను చాలా పనులు అడిగాను, ఎందుకో ఒక పని కూడా చేయలేదన్న. అందుకని చెప్పానండి, మన ఎలక్షన్లో కూడా నేను నా సహచరులు, మిత్రులు, లీడర్స్ చాలామంది కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి నేను చేయలేదు, పార్టీకి చేయడం కాడని చెప్పనేది ఆత్మద్రోహం అది. కాబట్టి నేను వచ్చేసి కూటమికే సపోర్ట్ చేశాను. నేనే కాదు, నా మిత్రులు కూడా చేసినారు. కనుక ఈరోజు ఆ పార్టీకి రిజైన్ చేయడానికి ప్రధాన కారణము జగన్మోహన్ రెడ్డి కార్యకర్తలను పట్టించుకోకపోవడము. రెండవది వచ్చేసి స్థానికంగా ఉన్నటువంటి కరుణాకర్ రెడ్డి గారు నేను ఆయన నమ్ముకొని పోయినా, బట్ ఏమీ జరగలేదని చెప్పంటే నేనే కాదు, ఒక లీడర్ అయిన తర్వాత కార్యకర్తకు వచ్చేసి ఆర్థికంగా ఎలా ఉన్నావు పోతామని గురించి పట్టించుకుంటే బాగుంటుంది, ఎవరైనా ఉంటారు. అందరూ డబ్బులు ఉన్న వాళ్ళు కాదు కదా. బీయింగ్ ఐఎమ్ ఎస్సీ, షెడ్యూల్ క్యాస్ట్, నేను ఎవరు డబ్బులు ఇస్తారు? పార్టీలు ఏమైనా డబ్బులు ఇస్తారు? ఇయరు కదా, సొంత డబ్బులు పెట్టుకునే తిరుగుతారు. ప్రతిరోజు వచ్చేసి మీరు కార్యకర్త ప్రోగ్రామ్ చెప్తే ప్రోగ్రామ్కి అని చెప్పంటే వాడు రెడీ అయ్యి తర్వాత ప్యాంట్ షర్ట్కి ఇచ్చి వాడికి అయ్యే ఖర్చు, తర్వాత మళ్ళీ పోవాలా, పెట్రోల్ వేసుకొని పోవాలా, ఎవరు ఇస్తారు? ఎవరు. కానీ మా డబ్బులు పెట్టుకొని నాలాగా చాలామంది, వేల మంది కార్యకర్తలు కూడా ఆ మాదిరి పనిచేసినారు. బట్ ఈరోజు వచ్చేసి బాధతో వచ్చేసి వైఎస్ఆర్ పార్టీకి రిజైన్ చేస్తున్నాము. కనుక పాత్రికేయ మిత్రులకు, పార్టీలో ఉన్న నా సహచరులు చాలామంది ఉన్నారు, పెద్దవాళ్ళు, చిన్నవాళ్ళు అందరూ కూడా ఉన్నారు. మీ అందరూ కూడా నాకు వచ్చి సహకరించినందుకు మీకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నా. అలాగే నాకు ఈ స్థాయికి రావడానికి కారణం వచ్చేసి ముఖ్యంగా నా మిత్రులు, పాత్రికేయ మిత్రులు, ఎలక్ట్రానిక్ మీడియా వారికి మరోసారి తల వంచి శిరస్సు వంచి నమస్కరిస్తున్నా. గతంలో మంచి నిర్ణయం తీసుకుంటాము, ఆ తర్వాత కూడా మీ పూర్తి సహాయ సహకారాలు నాకు ఉండాలని చెప్పని మీ ద్వారా మిమ్మల్ని కోరుకుంటున్నా. నమస్కారాలతో మీ ఆత్మీయ స్నేహితుడు ఎంవీఎస్ మణి.